దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి ఈ జంట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ఫేమస్ అయిపోయారు వీరిద్దరు. వీరికి సంబంధించిన ఏ విషయమైనా సరే సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది. ఇక వీరిద్దరూ కలిసి చేసే డ్యాన్సులకు ఫ్యాన్స్ పుట్టుకొచ్చిన పరిస్థితి. ఈ సమయంలో వీరి బంధం గురించి మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శ్రీనివాస్, మాధురి. అవును, దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి గురించి ప్రస్తావిస్తే సోషల్ మీడియాలో ఒకేసారిగా వ్యూస్ వర్షం, కామెంట్ల తుఫాన్ చెలరేగిపోతూ ఉంటుంది అని చెప్పినా కూడా అతిశయోక్తి కాదేమో. వీరిని అభిమానిస్తున్నారో, వారి వీడియోలు చూస్తున్నారు, లేక విమర్శించాలనే దృక్పథంతో చూస్తున్నారు అనే సంగతి కాసేపు పక్కన పెడితే, చూస్తున్నారు అనేది మాత్రం వాస్తవం. ఈ నేపథ్యంలో తాజాగా వీరికి సంబంధించిన ఒక వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్గా మారింది. ఈ సందర్భంగా తమ మధ్య అందరిలాగానే అలకలు, కోపాలు ఉంటాయని శ్రీను, మాధురి చెప్పారు. ఇందులో భాగంగా నేను కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఆయన వినరు, అప్పుడు నాకు కోపం వస్తుంది. అది కూడా 5 నిమిషాల్లో పోతుంది. నేను ఆయనతో మాట్లాడకుండా అంతకంటే ఎక్కువసేపు ఉండలేను. ఆ తర్వాత నాకు సారీ చెప్పేస్తే మాట్లాడతానని నేనే వెంటపడతాను అని మాధురి అన్నారు. ఇదే సమయంలో ఇద్దరిలో ఎవరికి కోపం ఎక్కువ అనే ప్రశ్నకు తనదైన శైలిలో స్పందించింది మాధురి. అతనికి కోపం ఎక్కువ, నాకు అలకలు ఎక్కువ అని అన్నారు. ఈ సందర్భంగా స్పందించిన శ్రీను, తను ఎప్పుడూ ప్రేమగానే ఉంటుంది, ప్రేమ ముందు ఏదైనా సరే లొంగిపోవాల్సిందే, ఈ ప్రేమ ముందు ఏదైనా సరే ఓడిపోవాల్సిందే, అందుకే సారీ చెప్పేస్తాను అని చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో తాము ఎప్పుడు విడిగా లేమని చెప్పిన మాధురి, ఇంతవరకు నన్ను వదిలి తను ఎప్పుడు ఎక్కడికి పోలేదని, ఒక్కరోజు కూడా ఉండలేదు అని, మేము 4 ఏళ్లుగా కలిసి ఉంటున్నామని, అప్పటి నుంచి ఒక్కసారి కూడా నన్ను ఒక్కరోజు కూడా వెళ్ళలేదు అని తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యాలంటైన్స్ డే సందర్భంగా మాధురి ఓ కొత్త బిజినెస్ ను స్టార్ట్ చేస్తున్నామని చెప్పింది. శ్రీను తమ కొత్త వ్యాపారం గురించి వివరించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కోపాలు, అలకలు, ప్రేమలు, ఎడబాటు, విడిచి ఉండలేకపోవడం వంటి విషయాలపై వీరు చెప్పిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.